చరిత్రలో ఈరోజు జనవరి 2, 1954 జనవరి 2న భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేత భారతరత్న, పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రారంభించబడినవి. జననాలు 1917 జనవరి 2న మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు కె. మాథ్యూ జన్మించారు. ఇతని మరణం 2010. 1920 జనవరి 2న అమెరికన్ రచయిత మరియు బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్ ఐజాక్ అసిమోన్ జననం. 1957 జనవరి 2న తెలుగు సినిమా హాస్య నటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత మరియు రాజకీయ నాయకుడు ఏవిఎస్ జననం. ఇతని మరణం 2013. 1954 జనవరి 2న ఆహుతి ప్రసాద్గా పేరొందిన ప్రఖ్యాత నటుడు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్ జననం. ఇతని మరణం 2015. 1959 జనవరి 2న భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు కీర్తి ఆజాద్ జననం. 1960 జనవరి 2న భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు రమన్ లాంబా జననం. ఇతని మరణం 1998. సీనియర్ జర్నలిస్ట్ మరియు కవి అరుణ్ సాగర్ 1967 జనవరి 2న జన్మించారు. ఇతని మరణం 2016. మరణాలు: హరికథా పితామహుడు ఆదిపట్ల నారాయణదాసు 1945 జనవరి 2న మరణించారు. ఇతని జననం 1864. 1983 జనవరి 2న కవి, వ్యాఖ్యాత, నవల రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడైన పిలకా గణపతి శాస్త్రి మరణం. ఇతని జననం 1911. 1992 జనవరి 2న కల్లూరు చంద్రమౌళి మరణించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రి పదవి, అలాగే టీటీడీ దేవస్థానానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇతని జననం 1898. 2007 జనవరి 2న ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకట సుబ్బయ్య మరణించారు. ఇతని జననం 1937. 2016 జనవరి 2న భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు ఏబి బర్ధన్ మరణించారు. ఇతని జననం 1924.